నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని 8వ వార్డు కామాటి అరిజనవాడ ఈ ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రాపురం ఈ ప్రాంతాలన్నీ కూడా ఏర్పాటు కాకముందే 60-70 ఏళ్లకు పైగా ఇక్కడే నివాసం ఉంటూ అనాదిగా వీళ్ళ తాతలు తండ్రుల దగ్గర నుంచి నివాసం ఉండేటటువంటి ప్రాంతం. పూర్తిగా ఇది దళితులు నివసించేటటువంటి ప్రాంతం. నిరుపేదలు దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు నివసించేటటువంటి ప్రాంతం. ఈరోజు కాలువల యొక్క రివిట్మెంట్ పేరుతో వీళ్ళ ఇళ్ళన్నీ కూడా పగలగొట్టేదానికి అధికారులు వచ్చి మార్కింగ్ ఇచ్చారు. ఏ నోటీసులు ఇవ్వలేదు. వీళ్ళకి నష్టపరిహారం అనేటటువంటిది లేదు. వీళ్ళకి ప్రత్యామ్నాయ పునరావాసం అనేటటువంటిది లేదు. ఇటువంటిది ఏమీ చూపకుండా ఉన్నటువంటి ఇళ్ళని మార్కింగ్ ఇచ్చి ఇష్టానుసారంగా మలుపులు తిప్పుతూ ఎవరైనా గట్టిగా మాట్లాడినోడు రూపాయి పెట్టుకోగలిగిన వాళ్ళకేమో ఒక లెక్క, ఏ నోరు లేని నిరుపేదలుగా ఉండి ఏ రకమైనటువంటి స్తోమత లేనటువంటి నిరుపేదలకి మరొక లెక్క. ఈ తరహాలో నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒకటి అడుగుతున్నాం, 8 అడుగులు కాలువ కడుతున్నారు. 8 అడుగులు కాలువ కట్టినప్పుడు మంత్రి గారు మాట చెప్తున్నారు, మేము ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కలిగించడం లేదు, ఎవరి ఇళ్ళు తీయడం లేదు, ప్రజలే స్వచ్ఛందంగా స్వీకరించి అభివృద్ధిని స్వీకరించి ఈ కాలువలన్నీ కూడా వాళ్ళు 4 అడుగులు తీస్తున్నాం, 2 అడుగులు తీస్తున్నాం అంటే సంతోషం అని చెప్తున్నారని మంత్రి గారు చెప్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, 8 అడుగులు 4 అడుగులు కాదు 32 అడుగుల స్థలం ఉన్నా కానీ ఇంకా పగలు కొడతాం అంటున్నారు. ఇదేదో ఒక హైవే లాగా పేదోళ్ళ ఇల్లు పగలగొట్టి ఒక హైవే లాగా 32 అడుగులు 30 అడుగులు రోడ్డు వేయాల్సినటువంటి అవసరం ఏంది? కరెక్ట్గా దీన్ని ఆనుకొని 50 మీటర్ల దూరంలో నవాపేట ఉంది. పెద్ద నవాపేట రోడ్డు హైవేకి లింక్ పోతా ఉంది. కాలువ కట్టండి, కాలువ మీద రివిట్మెంట్ వేయండి. అలా కాకుండా పేదోళ్ళ ఇళ్ళు కూల్చేసి 30 అడుగుల రోడ్లు కడతాం, 50 అడుగుల రోడ్లు కడతాం అంటే ఇది మంచి పద్ధతి కాదు. 8 అడుగుల కాలువ కట్టేదానికి రివిట్మెంట్ చేసేదానికి ఇక్కడ ఎవ్వరు కూడా అభ్యంతరం పెట్టడం లేదు. ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అందులో సామాజికంగా బలహీన వర్గాలుగా ఉన్నటువంటి దళితులుగా ఉన్నటువంటి నిరుపేదలుగా ఉన్నటువంటి ఈ ఇళ్ల మీద దౌర్జన్యం చేస్తే సిపిఎం పార్టీగా మేము ఊరుకునేది లేదు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దీన్ని ఒప్పుకోము. మంత్రి గారు ఆలోచించాలి. ఇది మంత్రి గారికి తెలిసి జరుగుతుందా లేదా మంత్రి గారి నోటీసులో లేకుండా ఇక్కడ కొంతమంది అధికారులు కానీ స్థానిక నేతలు కానీ ఏమన్నా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా వాళ్ళు పరిశీలించుకోవాలి. ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు నిరుపేదలు దళితులు వెనుకబడినటువంటి తరగతుల మీద చేస్తే ఒప్పుకునేటటువంటి సమస్య లేదు. తక్షణమే ఇక్కడ 8 అడుగులు కాలువ కాదు, ఇంకో 2 అడుగులు ఎక్స్ట్రా వేసి 10 అడుగులు 12 అడుగులు కట్టుకోవాలి. కావాల్సినంత స్థలం ఉంది. అయినా కానీ కూడా కాకుండా మాకు 32 అడుగులు కావాలా అన్నట్టు ఇక్కడ పగలగొడుతున్నారు. పరిశీలించాలి. పేదోళ్ళ ఇల్లు పగలగొట్టేటటువంటి చర్యలు ఆపాలని చెప్పి మేము